హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేనే. సో బేసిక్లీ టైం ఎంత 10-11 అవుతుంది. సో ఈరోజు March 2nd, 1 day బిఫోర్ హోలీ. మాకు రేపు ఎగ్జామ్స్ లేవు, రేపు ఎగ్జామ్ లేదు, మిడ్. సో బేసిక్లీ టుమారో ఈజ్ ఫనీస్ బర్త్డే అనమాట. ఆబ్వియస్లీ 12కి విష్ అలా చేయాలి నేను, బికాస్ ఆబ్వియస్లీ ఎందుకు అని అడుగుతారు ఇది. సో ఇంకా రూమ్లోనే ఉన్నా. రూమ్లో ఉంటే ఆబ్వియస్లీ నిద్ర వచ్చేసింది. సో అందుకే మనం ఈరోజు సర్ప్రైజ్ నైట్ రైడ్ వేయబోతున్నాం. బండి ఉంది, బండి వచ్చినప్పటి నుంచి బయటకి ఏం తిరగలేదు. సో బండి కొని ఎందుకు, బండి ఉంది నడపడానికి. సో అది ఇప్పుడే స్నానం చేసి వచ్చా. ఫిట్ చెక్, సింపుల్ టీషర్ట్, ఇది నా ఫేవరెట్ ప్యాంట్. బ్యాగీ ఇష్యూకి వచ్చేది కానీ బ్యాగీ కాదు, ఇలా టెక్స్చర్డ్ స్ట్రైప్స్ వస్తాయి. అది సిచ్యువేషన్. రేపు లాండ్రీ వేయాలి, చూడండి. సో సియాడ్ అది వేయాలి. రూమ్ పరిస్థితి ఇలా ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. సో బేసిక్లీ అది, యు నో వాట్, లెట్స్ డూ ఏ రూమ్ టూర్. ఫ్రెండ్స్, మేము కేబుల్ బ్రిడ్జ్కి వచ్చాం. మొత్తం తిరిగి అదిగోండి సనాలి ఎట్సెట్రా. ఇది దుర్గం చెరువు. నాకు కేబుల్ బ్రిడ్జ్ గురించి ఒకసారి తెలుసు, ఎందుకంటే అంతకుముందు ఫ్రీక్వెంట్ అని చెప్పలేదు కానీ రన్నింగ్కి వచ్చేవాడిని ఆ ట్రాక్ మీద. ఆఫ్టర్ దట్ ఇదంతా మొత్తం బాగుంది, అంతా నీట్గా. దాక్కుంటున్నాడు నా నా నైట్ రైడ్ పార్ట్నర్, దాక్కుంటున్నాడు పాపం, సిగ్గంట. ఇది పోలీసులు వేస్తే అదే వాళ్ళు వచ్చే వాళ్ళు చెప్పే ముందే మనం వీడియోలో. ఎస్, బ్యాక్ టు హాస్టల్. అయిపోయింది. టైం ఎంత? 11:45. 11:45. క్వార్టర్ వేసి పొన్నటమే. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. నా పార్ట్నర్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనమే ప్రశాంతంగా. ఈ అమ్మాయి ఇల్లు ఇంకా డోరు. ఈ డిలైట్ ఏం చేస్తున్నాడు? ఇంకా మ్యూజిక్ పెట్టారు ఎవరు. చిల్లు ఉంది. వాట్ ద ఫక్ ఈస్ దిస్? నా మొట్టలోది. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేనే. సో బేసిక్లీ ఇది వీడియోతో చూస్తారు, బట్ నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు రియలైజ్ అయ్యా నేను ప్రాపర్ అవుట్రో ఇలా నిన్న. సో దిస్ ఈజ్ నెక్స్ట్ డే అనమాట. రేపు సిటీ ఎగ్జామ్ ఉంది. బాయ్. సో నీ ప్రీవియస్ క్లిప్ చూస్తే నేను అంట వాట్ ద ఫక్ అని. సో లైక్ లిటిల్ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇట్ వాస్ 11:45 అవుతుంది అప్పుడు. సో బేసిక్లీ నేను మ్యూజిక్ పెడుతున్నాను కదా, ఇట్స్ నాట్ మ్యూజిక్. నా అడ్జసెంట్ రూమ్లో ఉన్న వాళ్ళు పెద్దగా స్పీకర్ పెట్టుకొని సినిమా చూస్తున్నారు. యూ కుడ్ ఆస్క్ నీకేమైందంటే, ఆ రూమ్లో ఉన్న ఇద్దరు, ఎదురు రూమ్లో ఒకరికి నాకు గొడవ. ముగ్గురు ఉన్నారు రూమ్లో, వాళ్ళందరితో లైక్ ప్రీవియస్ గొడవ అయింది. సో నేను చూసి ఏంది అట్రాసిటీస్ అనుకున్నా. లైక్ వచ్చి ఐ వాస్ థింకింగ్ ఆఫ్ కన్ఫ్రంటింగ్ దిమ్. 12 అవుతుంది, మైండ్ లేదా, డోర్ బార్ని ఓపెన్ చేసి స్పీకర్ పెట్టుకొని చూస్తున్నాను. అంతలోకి వాళ్ళు కట్ చేసేసారు. సో బీట్ అది. బట్ టోటల్లీ నైట్ రైడ్ సాలిడ్ 7/10 ఇస్తా. సో ఇందులో లేనిది ఏంటంటే డిఎల్ఎఫ్ ఏదో ఫుడ్ స్ట్రీట్ ఉండిద్ది, అటు కూడా వెళ్ళాను. బట్ ఏం తినబుద్ధి కాలేదా ఆ టైంలో, ప్లస్ కుడెంట్ ఈట్ ఎనీథింగ్ ఆ టైంలో. సో అదే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్కి. బై.